కేంద్ర కార్పొరేట్ అనుకూల కేంద్ర బడ్జెట్ ను కేటాయించాలి. అమరావతికి గ్రాంట్ను ఇవ్వాలి. అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి. రాజధాని అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి. వెనుకబడి జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. వెనుకబడి జిల్లాకు 10,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం మన ఒంగోలులో కూడా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రధానంగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పెట్టడమే కాదు, ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి కోసం ఈ బడ్జెట్ని మొత్తం లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి పన్నులు రాయితీలు ఇస్తా ఉన్నారు. అదే క్రమంలో సామాన్యులను చూస్తే ఆహార సబ్సిడీల మీద ఇచ్చినటువంటి బడ్జెట్ని కోత పెట్టారు. అదేవిధంగా సాంఘిక పెంచి పోషిస్తూ ఉన్నాడు మోడీ. కాబట్టి ఇటువంటి సామాన్యులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ని మన అందరం కూడా ఖండించాలి. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలను పరిగణనలో తీసుకుంటే మనకేం మిగిలింది అనేటువంటిది ఈరోజు ప్రశ్న. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మేము ఎన్డీఏ పక్షం అని చెప్పి చెప్పుకుంటా ఉంది టీడీపీ, జనసేన వీళ్ళిద్దరు కూడా. కానీ వాస్తవంగా ఈ అప్పుల మూట తప్ప గ్రాంట్లు ఏమీ లేవు. అమరావతి కట్టుకోవడానికి అని చెప్పి హామీ ఇస్తున్నారు. ఆ ఇచ్చేవాడు ఇష్టపడితే వస్తుంది, లేకుంటే లేదు. మరి రెండో వైపున మిగతా బీజేపీ పాలిత రాష్ట్రం కొనసాగేటువంటిదే తప్ప ఇదేమి పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కనపడటం లేదనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి. ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను ఇవ్వాలి. అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి. అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను ఇవ్వాలి. అమరావతికి అప్పు కాదు గ్రాంట్ను. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజించబడిన తర్వాత అనేక ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అప్పుల గొప్పగా మారిపోతూ ఉన్నది. కేంద్రం నుంచి రావాల్సిన సాధారణ గ్రాంట్లు డబ్బులు తప్పితే అవి కూడా సక్రమంగా రావట్లేదు. జీఎస్టీ ప్రకారం పనులన్నీ కేంద్రానికి వెళ్తాయి, రాష్ట్రానికి వాటా మాత్రమే వస్తుంది. అందుకని ఈరోజు వెనుకబడి ప్రాంతాలకు సంబంధించి రాయలసీమ రీజన్ని, ఉత్తరాంధ్ర రీజన్ని, ప్రకాశం రీజన్ని వెనుకబడిన ప్రాంతంగా ప్రస్తావన చేశారు. విభజన చట్టం గ్రాంట్ ఇవ్వాలి. అమరావతికి అప్పు కాదు గ్రాంట్ ఇవ్వాలి. రాజధాని అమరావతికి అప్పు కాదు గ్రాంట్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా. బడ్జెట్ ను వ్యతిరేకించండి. కార్పొరేట్ అనుకూల కేంద్ర బడ్జెట్ ను ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రకాశం జిల్లా వెనుకబడి ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ప్రజా వ్యతిరేక బడ్జెట్కు నిరసనగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది కేవలం కార్పొరేట్ సంస్థలకి అట్లాగే సంపన్నులకు ఉపయోగపడేటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి వాళ్లకు అవకాశం కల్పించింది. అదే క్రమంలో పేదలకు కేటాయించేటువంటి ఆహార సంపద కానీ అట్లాగే ఉపాధి హామీ పథకానికి కానీ ఇతర పేదలకు వచ్చేటువంటి అన్నిట్లో కోతలు విధించడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా చూస్తే దళితులకు, మైనారిటీలకు, అదే విధమైనటువంటి పద్ధతిలో క్రిస్టియన్లకు వాళ్ళకి ఇచ్చేటువంటి గ్రాంట్స్ మొత్తం కూడా తగ్గించడం అనేటువంటిది జరిగింది. ఈ విధమైనటువంటి పద్ధతిలో మొత్తం కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కార్పొరేట్లకు ఊడిగం చేసేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంటుంది. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు 7వ బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించామని చెప్పారు. కానీ ఆ చరిత్రలో పేదలు, దళితులు, మైనారిటీలు, వెనకబడ్డటువంటి ప్రాంతాలు అభివృద్ధి అనేటువంటిది లేదు. అందుకని దీన్ని సిపిఎం పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ప్రత్యేకంగా మన రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం విచారకరమైనటువంటి అంశం. అదేవిధంగా రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పడం అనేటువంటిది సరైనటువంటిది కాదు.
ఆ 15,000 కోట్లు గ్రాంట్గా మార్చాలి, గ్రాంట్ ఇవ్వాలి. అదేవిధంగా పోలవరానికి నిధులు కేటాయించాలి. అట్లాగే వెనకబడ్డ జిల్లా ప్రకాశం జిల్లాను వెనకబడ్డ జిల్లాల జాబితాలో చేర్చారు. కానీ దీనికి గ్రాంట్ విషయం ఏమిటి? ఈ యొక్క గ్రాంట్ ప్రస్తావన చేయలేదు. అందుకనే సిపిఎం పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసుకోవడం కోసం 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది, లేకపోతే అభివృద్ధికి జరగదు అనేటువంటిది సిపిఎంగా అభిప్రాయపడుతుంది. అందుకని కనిగిరి, నింజు, దొనకొండ పారిశ్రామిక వాడగాని, అదేవిధంగా విమానాశ్రయం కానీ ఇవన్నీ అభివృద్ధి చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు, మన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి. వీటంటికి గ్రాంట్స్ కావాలి. ఇది ఆలోచించాలి. రివైజ్ బడ్జెట్లో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాకు 10,000 కోట్లు కేటాయించాలి. అదేవిధంగా రాష్ట్రానికి రాజధానికి కేటాయించిన 15,000 కోట్ల రూపాయలని దాన్ని గ్రాంట్గా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క బీజేపీ ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం.